ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి దాదాపు 10-11 ఏళ్ళు అవుతుంది. కానీ ఇంతవరకు రాజధాని అంశం కొలిక్కి రాలేదు. దానికి ఎవరు కారకులు? ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి పెద్దల, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల, లేకపోతే వీళ్ళని ఓట్లేసి గెలిపించి ఎన్నుకుంటున్నటువంటి ప్రజలదా? ఎవరిది? అసలు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్గా ఉన్నపళంగా గందరగోళ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి హడావుడిగా రావాల్సి వచ్చింది? ఆ పరిస్థితులన్నీ ఎందుకు, ఏ కారణంగా నెలకొన్నాయి? సరే, వచ్చిన తర్వాత ఏ ప్రాంతాన్ని ఈ రాజధానిగా ఎన్నుకొనాలి? ఏ ప్రాంతం అయితే సరిపోతుంది? అన్ని ప్రాంతాల ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి ఏ ప్రాంతం అయితే రాష్ట్ర రాజధానిగా సరిపోతుంది అన్న అంశం మీద అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం ఏ మేరకైనా ప్రజలకు క్లారిటీ ఇచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు కానీ, ఆ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు కానీ, ఇలాంటి ఎక్స్పర్ట్స్తో కానీ ఏ మేరకైనా ఎప్పుడైనా సమావేశం నిర్వహించి, ఒక వెబ్సైట్ లాగా నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఏమైనా తీసుకుందా? కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ఒక సమగ్రమైనటువంటి నివేదికనిచ్చింది. అది శ్రీకృష్ణ కమిటీ అన్ని రకాలుగా ఏ ప్రాంతం అయితే బాగుంటుందో సూచించినటువంటి సూచనలు కానీ, సిఫార్సులు కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుందా? ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. విడిపోయి 11 ఏళ్ళైనా కూడా రాజధాని అంశం ఇంకా వివాదాస్పదంగా, ఒక కొలిక్కి రాని అంశంగా మారిపోయింది. దీనికి ప్రధానంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, వీటి కారణంగా రాష్ట్ర ప్రజలకి ఒక నిర్దేశం లేకుండా, ఒక క్లారిటీ ఇవ్వకుండా గందరగోళంలో నెట్టిపడేసింది. తాజాగా చట్టబద్ధత అంశం పార్లమెంట్లో చర్చ జరుగుతున్న అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, మరోవైపు చట్టబద్ధత అయిపోయింది, ఇక దీనిని ఎవరు మార్చలేరు అని కూటమి ప్రభుత్వం పండుగలు చేసుకుంటున్న సమయంలో ఇదే చట్టం ఇప్పుడు ఎవరైతే ఎలా అయితే చట్టం చేశారో అదే చట్టాన్ని ఎందుకు మార్చలేరు అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అంశాలు ఇవన్నీ మరోసారి రాజధాని చుట్టూ ఒక గందరగోళ పరిస్థితులు నెలకొనేలా చేశాయి. వీటికి క్లారిటీ ఇవ్వడంలో కానీ, రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇవ్వడంలో కానీ ఇరు వర్గాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. ఒక రాజధానిని ఒక రాజకీయ క్రీడగా మార్చి వీళ్ళు రాజకీయ స్వలాభాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున మూట కట్టుకుంటున్నారు. మరోవైపు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. నిధులు ఇవ్వడానికి రకరకాల సంస్థలు ముందుకొస్తున్నాయి. భూములు ఇచ్చినటువంటి రైతులకి ఒక భరోసా కల్పిస్తున్నాము. ఇదిగో దీనికోసం చట్టబద్ధత తీసుకొస్తున్నాము. చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి అని ఒకవైపు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో, మరోవైపు దీని వెనకాల రాజకీయ నిర్మాణాల పేరుతోటి బీభత్సమైనటువంటి అక్రమాలు, అవినీతి జరుగుతుంది. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఈ అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకము అని మరోవైపు సంచలనమైనటువంటి ఆరోపణలు జగన్ చేసిన నేపథ్యంలో ఇది మరోసారి ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే చేశాయి. దీనికి జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలకి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎప్పుడైతే జగన్ చేసిన ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల మీద, అమరావతి పేరుతో చేస్తున్నటువంటి అప్పులపైన, నిర్మాణాలకు పెడుతున్నటువంటి ఖర్చుల మీద ఎంత భారం పడుతుంది, ఎలా తీర్చాలి అన్న అంశాల మీద రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ అవి పట్టించుకోకుండా జగన్ కావాలని ఒక రాజకీయ ఎత్తుగడతో ఇలాంటి ప్రేలాపనలు, ఆరోపణలు చేస్తున్నారని కొట్టుపడేస్తున్నారు. కానీ ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న దీనిలో ప్రభుత్వ పెద్దలు ఉండాలి. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి, ఒక
గందరగోళ పరిస్థితిని తీసివేయాలి, ఒక భవిష్యత్తు మీద ఒక ఆశని క్రియేట్ చేయాలి అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ మావిగన్ పేరుతో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు ఈ జగన్. ఈ మావిగన్ పేరు చాలా క్యాచీగా ఉండడం వల్ల చాలా ప్రకటించిన జగన్ చెప్పినటువంటి జగన్ ద్వారా నోటి నుంచి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి వైరల్గా మారిపోయింది సోషల్ మీడియాలో. ఈ మావిగన్ అనే పేరు చాలా క్యాచీగా ఉండడం, దీని మీద ఇంత సీరియస్ ఇష్యూ అయినప్పటికీ ఒకవైపు రాజధాని గురించి పెద్ద సీరియస్ డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో దీని మీద నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద మీమ్స్ కూడా ఒక రకమైనటువంటి జోకింగ్ లాగా మారిపోయింది. సోషల్ మీడియాలో అంత వైరల్గా ఇది మారిపోయిన నేపథ్యంలో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ చెప్తున్నట్టుగా మావిగన్ ఇటు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాలు కలిపి ఒక రాజధాని కారిడార్గా, క్యాపిటల్ కారిడార్గా చేయొచ్చు. ఇక్కడ మచిలీపట్నంలో పోర్టు ఉంది, అక్కడ రకరకాల పరిశ్రమలు ఉన్నాయి. అదే రకంగా విజయవాడలో ఆర్థిక నగరంగా చెప్తున్నారు. గుంటూరులో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీన్ని లింకప్ చేస్తూ రోడ్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఉన్నాయి. భూమి కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేసి అతి తక్కువ ఖర్చులో దీనిని తొందరగా డెవలప్ చేయొచ్చు. ఇది ఒక ఆర్థికపరమైనటువంటి గ్రోత్ ఇంజన్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అని ఆయన చెప్పిన మాటలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది కరెక్ట్గా చట్టబద్ధత కల్పించిన రోజే ఈ అంశాన్ని తెరపైకి రావడంతో దీనిపైన రాజకీయ వ్యూహం పెద్ద ఎత్తున ఉంది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే 2024 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఆశించినంత మేరకు రాజకీయ లాభం జరగలేదు, పార్టీకి పెద్ద నష్టం జరిగింది. 2019లో జరిగినట్టుగా 2019లో వచ్చినట్టు సీట్లు ఇక్కడ రాకుండా పోయాయి. రాజధాని అమరావతి అంశం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభావితం చూపించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల అంశం ఈ ఎన్నికల మీద, 2024 ఎన్నికల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. ఈ మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల ఈ 3 ప్రాంతాల్లో, అంటే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రాజకీయ లాభం కోసం, రాజకీయంగా ఆ పార్టీ బలపడడం కోసం 2029లో గణనీయంగా తమ అభ్యర్థులు గెలిపించడం కోసం ఈ అంశం ఉపయోగపడుతుంది అన్న ఎత్తుగడ కూడా ఉంది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటుగా సామాన్య ప్రజలను సైతం ఒక ఆలోచింప చేసేటువంటి అంశాలు కూడా దీని వెనకాల దాగున్నాయి. అమరావతి డెవలప్మెంట్ కోసం, కేవలం అమరావతిలో మౌలిక సదుపాయాల కోసము దాదాపు 2 లక్షల కోట్లు వెచ్చించాల్సి అవసరం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు దీనికోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా తీసుకురావాలి అన్న అంశం, దాంతోపాటుగా మావిగన్ని డెవలప్ చేయడానికి చాలా స్వల్పంగా, అంటే 10 నుంచి 20 వేల కోట్లు ఖర్చు పెడితే చాలు, పెద్ద మహానగరంగా ఈ ప్రాంతం అంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అని జగన్ చెప్పిన మాటలు ఇటు అమరావతికి అయ్యే ఖర్చు, ఇక్కడ మావిగన్ అయ్యే ఖర్చు, అమరావతి పైన జగన్ చేసినటువంటి అవినీతి ఆరోపణలు, ఇటు మావిగన్కి ఖర్చు పెట్టే విధానం, అది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్పిన ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ మొత్తం మీద ఈ మావిగన్ అనేది కూటమి ప్రభుత్వాన్ని ఒక కలవరానికి గురి చేసిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రం విడిపోయి 10-11 ఏళ్ళు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఒక రాష్ట్రానికి, దేశంలోనే ఒకప్పుడు పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ
రాజధాని అంశం ఒక కొలిక్కి రాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకి ఈ గందరగోళం పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడేస్తారు, ఏ విధమైన భరోసా ఇస్తారు, ఏ విధమైన గ్యారంటీ ఇస్తారు అన్న అంశాలన్నీ ప్రశ్నార్థకంగానే మారాయి.